పేరు హేమంతా. ఏం చదువుతున్నావు? ఓ నైస్. నా ఫోటో ఒకటి తీరా అయితే. ఏది ఎలాగా ఎక్కడ స్టూడియోలో పని చేస్తున్నావా? ఏ స్టూడియో మరి? ఏ కెమెరా వాడుతున్నావు? ఇది మార్క్ 3 అది మార్క్ 3 కదా? మార్క్ 3 అంటారు కదా అండి. సపోర్ట్ చేయండి తమ్ముడు నాకు. ఏం మన కుర్రాడు ఇక్కడ చెవులో పెట్టినాడు, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాడా? అదే తమ్ముడు, మన క్రికెట్ ఆడుకోవడం గ్రౌండ్ ఉందా మనకే? మన నిడదోల్లో మీ ఊర్లో అసలు గ్రౌండ్ లేదు. మీరేమో ఇక రూపాయలు ఆడుతున్నారు. అక్కడేమో మా సంస్కృతంలోనేమో మా కళ్ళ ఇచ్చాను నేను. మా కళ్ళ మీద ఇప్పుడు మా కళ్ళ మీదకి వచ్చారా మీరు? ఆడారా? రైస్ మిల్ కళ్ళ మీద ఆడారా? అక్కడ ఆడుకుంటున్నారు. నేను మేనిఫెస్టో మీ అందరికీ పేపర్లు ఇవ్వండి, అందరికి ఇచ్చారా? ఎవరమ్మా ఆడుకోండి ఇప్పుడు ఆడుకోండి. సో మన నిడదవోల్లో చుట్టుపక్కల తణుకు, తాడేపల్లిగూడెం అన్ని చోట్ల కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ వాళ్ళు ఆడుకోవడానికి జిమ్, లేకపోతే మన వ్యాయామం చేయడానికి జిమ్, స్విమ్మింగ్ పూల్లు, ఇండోర్ కోర్టులు, లేకపోతే గ్రౌండ్లు. ఏ ఊరు కావాలి? పెద్ద గ్రౌండ్లు ఉన్నాయా లేవా? తణుకులో పెద్ద గ్రౌండ్లు ఉన్నాయా? మన నిడదవోల్లో ఉన్న గ్రౌండ్లన్నీ పాడు చేశారు. ఇప్పుడు ఉన్నాయి గ్రౌండ్ లేదు నిడదవోల్లో. పెద్ద గ్రౌండ్ కూడా తీపోయింది. ఇక్కడ సెంట్ ఆంబ్రోస్ గ్రౌండ్ ఏమో మళ్ళీ దాని మీద మట్టేస్తారు. అవునా తమ్ముడు? సో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన నిడదవోలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓ పెద్ద గ్రౌండ్ రెడీ చేపిస్తాను. అర్థమైందా? నేను ఇదే ఊరికనే ఏదో ఇలా వీడియోలు చేయడానికో, లేకపోతే ఏదో మీకు ఏదో వచ్చేసి ఎన్నికల ముందు ఏదో చెప్పాడని కాదు. నేను ఇక్కడ పుట్టినోడిని, ఇక్కడ పెరిగినోడిని. అవునా? మా సంవత్సరం లోకల్ నేను. బాగున్నా? ఏ ఊరు మీది? ఏం చదువుతున్నావు? ఎక్కడ చదివాను బీటెక్? ఎక్కడ? తాడేపల్లిగూడెం. అక్కడ మీ గ్రౌండ్ బోర్డు ఉంటుంది మధ్యలో. అవునా? ఆ పెద్ద పెద్ద ఇది చూడు, అసలు గ్రౌండ్ ఇది లేకపోతే ఏది ప్లాటింగ్ లో ఆడేస్తున్నారు మీరు. అవునా తమ్ముడు? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం మన నిడదవోల్లో కంపల్సరీ మీ అందరికీ గ్రౌండ్ ఉంటుంది. ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ మాత్రం ఇమీడియట్ గా చేపిస్తా. నేను అదే నా మేనిఫెస్టోలో రాశాను. 6 పాయింట్లు. 6 పాయింట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి. ఈ ఒక్కసారికి మటుకు నేను లోకల్ ఉండి మన నిడదవోలు డెవలప్మెంట్ కోసం నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అర్థమైందా? ముఖ్యంగా మీలాంటి యువత రేపు పొద్దున్న మన కాలేజీలు ఉన్నాయా? మీరు ఎప్పుడైనా మన నిడదవోల్లో కాలేజ్ మొదలెట్టారా? నేను విన్నారా మీరు ఏదన్నా? నువ్వు బీటెక్ అక్కడికి వెళ్ళేది చదువుకున్నావు నువ్వు? ఇక్కడ లేదు కదా? అదే మన నిడదవోల్లో బీటెక్ కాలేజ్ ఉంటే ఇక్కడ చదువుతాం కదా. ఎంటెక్ ఎక్కడ ఉందా మనకి? అసలు ఎంటెక్ లేదు, బీటెక్ లేదు ఫస్ట్ మనకి. అలాగే ఏదైనా పాలిటెక్నిక్ కాలేజ్ ఉందా మనకి? పాలిటెక్నిక్ చేయాలని ఎక్కడ ఉందా కాలేజ్? ఎక్కడికి వెళ్ళాలి మనం? తణుకు వెళ్ళాలి, తాడేపల్లి కూడా వెళ్ళాలి. అవి కూడా గవర్నమెంట్ కాలేజ్ అక్కడే ఉన్నాయి. ఇక్కడ లేవు మన నిడదవోల్లో. నా పుట్టినప్పటి నుంచి ఒక కాలేజ్ శంకుస్థాపన చేయలేదు ఎవరనే. ఉన్న కోర్సులు తీసేస్తున్నారు అక్కడ. అవునా కదా? చిన్న కాలేజ్, డిగ్రీ కాలేజ్ వెళ్ళారా మీరు ఎప్పుడన్నానే? మన నిడదవోలు డిగ్రీ కాలేజ్ ఎక్కడ తెలుసు అసలు మీకు? ఎక్కడుంది? వెళ్ళే దారిలో ఉంది. అక్కడ ఉన్న సబ్జెక్టులే తీసేస్తున్నా. సరే ఎవడైనా ఎంబీఏ కానీ ఎంఏ చేయాలంటే ఎక్కడ చేయొచ్చు? ఇలాగ బాలే నన్ను ఆడతాను నేను. ఇప్పుడు చాలా రోజులు అయింది. నాకు బ్యాట్ పట్టుకోవడం కూడా తెలియదు. మొత్తం వికెట్లు మాత్రం బాగా చేశారు. అలాగే బాల్ ఎంత తగిలినా ఏమవుతుంది ముందు. అగో పర్లేదులే, కొట్టేసాను. థ్యాంక్ యూ. తమ్ముడు అర్థమైందా మీ అందరికీ? అదైందా? మన నిడదవోలు డెవలప్ చేద్దాం అన్న హిడెన్ ఏజెండా ఏ లేకుండా ఒకే ఏజెండా నిడదవోల్మెంట్ డెవలప్మెంట్. అదైందా? మీరు అందరూ సపోర్ట్ చేయండి. నీ పేరేం పేరు? పొమ్మా. సెకండ్ ఎవరా? నీ పేరు? మురళి. నీ పేరేం పేరు? నీ స్మైల్ బాగుందిరా నీది. నీ పేరురా? కార్తీక్. నీ పేరు? నైస్. ఎలా అయితే అర్థమైందా? సపోర్ట్ చేయండి. అయ్యే తమ్ముడు బాయ్. నీకు అర్థమైంది కదా ప్రాబ్లమ్ మన నిడదవోలు ఏంటో? సపోర్ట్ చేయండి నాకు. వెళ్ళొస్తాం. బాయ్.